సో గాయ్స్ జిందగీలో కష్టాలు ఎంత ఖరాబ్ వస్తాయో తెలుసా, ఇట్లానే ఉంటాయి. సోకులకు నేను చెప్పిన వద్దురా బస్ ఎక్కి గమ్మున ఆదిలాబాద్ పోదాం రా, గమ్మున బస్ ఎక్కి ఆదిలాబాద్ పోదాం, ఆడికెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం రా అన్న. ఏంటి కారు కావాలి. హ్యాపీ న్యూ ఇయర్. లోతు ఎంత రా దాన్ని తెలియదురా, తిరిగికున్న పర్లేదు, పద దూకేద్దాం. బాయ్. ఒకప్పుడు యువరాని ఇంటనే కూర్చొని స్నానం చేస్తుండే మా తాత పైనుండి ఇట్లా ఇట్లా అంటే ఇంకా యువరాని పైకి పోతుంది. అంతేనా? మా తాత పూలు చల్లుతుండే పైనుండి. మేము పెట్టుకుంది అందుకు మరి పనికి. కాలమే నిన్ను స్వాగతించలేవు. ఇది అజయ్ వాళ్ళ తాత కూర్చొని ఆర్డర్ అంటుండే. అంటే ఆర్డర్ అంటే ఇప్పుడు ఆర్డర్, ఒకప్పుడు అడుక్కునేది ఆర్డర్ ఇట్లా. మా తాత ఇట్లా వేస్తుండే 2-3 కాయలు తిని. సో గాయ్స్ ఒక్కసారి ట్రిప్ వచ్చినప్పుడు ఆడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసిపోవాలి. సో నవ్ వీఆర్ అట్ దేవరకొండ ఫోర్ట్ అండ్ ఇక్కడ 10 ఏసులు అవి కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చాలా పెద్ద పత్తాలు ఆడేటట్టు ఉన్నారు అందరు. ఇక్కడ మీరు మాత్రం అట్లాంటి వాటికి పోకురి. వై బికాస్ దే డిస్ట్రాయ్ హౌసెస్. ఇదంతా కోట. ఇదంతా ఓ మై గాడ్, లైఫ్లో ఎప్పుడు ఇలాంటి కోటలకు రాలేదు. నేను కూడా నాన్ వెజ్ లాగా మాట్లాడాలా. ఏటి పిల్లలో గొంటలో వచ్చేసాయి. గొంటలో అమ్మ తోడే కడుపు నిండా తిని చాయలు తాగే ఎక్కితే పానం పోద్దురా బాబు. ఈడ కూడా కారం ప్యాకెట్ నీళ్ళు వండుకోవచ్చు అయితే. ఓ మై గాడ్ గైస్, ఫస్ట్ కొండలు ఎక్కుతాం. కొండలు ఎక్కినాక మాట్లాడదాం. ఊరి దమ్ము వస్తుంది మాట్లాడి కొండలు ఎక్కితే ఫుల్ దమ్ము. వై బికాజ్ మై బాయ్స్ ఆర్ వెరీ డమ్. ఆ కొడుకులకు మాట్లాడనీకే రాదు. ఇక్కడ అన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి. నా కాళ్ళేమో పని చేస్తలేవు బికాస్ నా కళ్ళ నుంచి తల దాకా అన్నీ ఆమె దగ్గర నిండిపోయినాయి. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. నేను కూడా అటు వెళ్ళిపోతే వాళ్ళ ఊరికి అప్పుడు ఇవన్నీ పని చేస్తాయి కావచ్చు. అప్పటి వరకు వేరే ఊర్లల్లో జస్ట్ నా శరీరంతో తిరుగుతా, నా సోల్ని వదిలేసి. ఈ దానికి కలిసిపోయినా. మీ అయ్యా నీకు ఎన్ని మోటివేషనల్ వీడియోలు పంపించి, అదే మీ అయ్యా నీకు ఎన్ని మోటివేషనల్ వీడియోలు పంపించిండు నువ్వు సన్నగా కావాలని. ఇట్లాంటివి చేస్తానన్నా అయితే సన్నగా. ఎందుకు ఏమన్నా దొరికినా? అచ్చా దంచుకునే ఎవరిరా అంత పెద్దది రోకలు అంటున్నావు నువ్వు? అరే అవి అట్లా పడతాయిరా, డైరెక్ట్ హోల్స్ పడతాయి. గాయస్ మేము ఒక మారుమూల అడవిలో నడుస్తున్నాం. ఇక్కడ ఏమన్నా అయితే నా ఫోన్ పోలీసులకు ఎవరైనా దొరికితే ప్లీజ్ మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయరు, ఓకేనా? అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాం. అందరికి గుర్తుండిపోవాలి. ఈ ఒక్క బ్లాగ్ అన్న ఆకాశంలోకి వెళ్ళిపోవాలి, 1 మిలియన్ వ్యూస్ వచ్చేయాలి. ఎట్లా ఎంజాయ్ చేసినామని అందరికి తెలిసిపోవాలి. గాయస్ ప్లీజ్ మేక్ మీ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు కమ్యూనిటీ, ఓకే? ఫస్ట్ ఆగురి, అయితలేదు, దమ్ము వస్తుంది. గాయస్ చూడండి, ఇప్పుడు ఈడ వాన పడితే ఇంకా మస్తు ఉంటుంది తెలుసా. వానలు నడుచుకుంటే పెద్ద ట్రెక్కింగ్ చేసినట్టే ఉంటుంది. చలో ఆగే వాడో. పాములేమి ఉండవు కదా, పాములు వచ్చిన సింహం ఉంది, భయం దేనికి? నడు. ఏమది సౌండ్? తొండలా? నేను ముందు పోను, నాకు భయం ఏమైనా వస్తాయి. ఏమన్నా అయితే రేపు పొద్దున నా యూట్యూబ్ ఫ్యామిలీ నా వాళ్ళందరూ ఎటు పోవాలి? మా వాళ్ళు అసలే దూరం ఉంటారు. జారి పడాలంట కొడుక, అయితలే. రెస్ట్ ఎదురుస్తున్నప్పటి నుంచి చీరా. నాకు అజయ్కి చాలా శక్తి ఉంది. వచ్చేసినా ఇక గీడనే ఉంది. చీరాజు నడు. ఓన్లీ పవర్ ఐ హ్యావ్, నో వన్ ఈస్ హ్యావింగ్. గాయ్స్ వి ఎంటర్డ్ ద ప్లేస్. ఈడ రాజులప్పుడు మా తాత వాళ్ళు ఈడనే ఉంటుండే, ఈడ చైర్ వేసుకొని కూర్చుంటుండే. మా తాత వీళ్ళ తాతకి ఆర్డర్ వేస్తుండే. అవు పని పాట లేకుండా ఉంటుండే. ఏం చేస్తారు అలా తాత మరి? ఈ సప్పటి కొడుకులకు ఏనికే రాదు. ఇట్లా వేస్ట్ కొడుకులను వేసుకొని చెప్తాను నేను నా వ్లాగ్లలో. గా చూడరి, ఇక్కడ మా తాత కూర్చుంటే ఇక్కడ అజయ్ వాళ్ళ తాత కూర్చొని ఆర్డర్ అంటుండే. అంటే ఆర్డర్ అంటే ఇప్పుడు ఆర్డర్, ఒకప్పుడు అడుక్కునేది ఆర్డర్ ఇట్లా. మా తాత ఇట్లా వేస్తుండే 2-3 కాయలు తింటా ఆయన అని. ఎట్లెక్కల కాలుతోని. గైస్ ఇక మేము ఒక అడవిలోకి వచ్చేసినాం. ఇప్పుడు ఈ మెట్లు అయిపోయినాయి. ఓ మై గాడ్, వెరైటీ పురుగులు కూడా కనిపిస్తున్నాయి. నా పక్కన ఒక పెద్ద చింపాంజీ కూడా కనిపిస్తుంది.
ఏం చూపిస్తావు? అరే ఇదే టీషర్ట్ మీద అదే రీల్ కదా, ఇదే షర్ట్ ఇదే టీషర్ట్ మీద గుండెనుగో నాకు పట్టుకోనికి చాట కదా కెమెరా, నేనేదో తిట్టినా అని చెప్పేసి నా దగ్గర ఘోరం ఉంది కదా అసలు ప్లేస్. అదేమంటారు చప్రీ లాంగ్వేజ్లో కోమా. బాయ్. ఒకప్పుడు యువరాని ఇంటి కూర్చొని స్నానం చేస్తుండే మా తాత పైనుండి ఇట్లా ఇట్లా అంటే ఇంకా యువరాని పైకి పోతుంది. అంతేనా? మా తాత పూలు చల్లుతుండే పైన నుండి. మేము పెట్టుకుంది అందుకు మరి పనికి ఉద్దాలుగా వస్తుంది. ఫోటో తీయమన్నా, వీడియో ఏదో పెట్టుకోవాలి నేను. క్లిప్లో యాడ్ అయితే కాలమే నిన్ను స్వాగతించలేవు. ఇంట్లో దూకోబోతున్నా చాలా లోపలికి ఉంటుంది. మనకి ఈత వస్తుందా? ఫస్ట్ ఈ బాటిల్ నింపు కదా. ఈత రాదు నాకు. బాటిల్ నింపు. ఈత రాదు నాకు. బాటిల్ నింపురా బోషిడీకే. చాలా లోపల పాట ఏందిరా? కల్కిరా నీకు వస్తుందా ఈత? కల్కిలో కాదు, ప్రియతమా నీ వచ్చట కుశలమా. నాన్ సింక్ మంచిగా ఇప్పుడు ప్రశాంతంగా మన లోపల ఉన్న దాన్ని ఏమంటారు దాన్ని బయట తీసేద్దాం చల్లగా హెచ్చగా. क्या चाहिए रे तेरे को? दुनिया कौन सी दुनिया? ये ले ले रे ले ले కాదు షార్ట్ కట్ నుంచి సీదా దూకుదామా? నేను అదే అంటున్నా, కార్ మన కార్ కింద కరెక్ట్ కార్ మీదనే పడతాం పోయి. పిల్లల్ని కొట్టి డాన్ అయ్యానని చెప్పింది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. వాడి డాన్లు వేర్లే, వాడి డాన్లను మనం కొట్టలేం. అని గ్రూప్ ఉంది, డాన్స్ గ్రూప్ అని, డాన్ గ్యాంగ్. ఆడ ఫోన్ పెట్టి రా అన్న దిగుదాం. కనిపించే సముద్రం లోతెంత తెలియదు, తెలియనప్పుడు దూకురా పూక తెలుస్తుంది కదా. ఆ సముద్రం లోతెంత తెలుసు. సముద్రం లోతెంత తెలీదు, తెలియకున్నా పర్లేదు దూకేద్దాం. వచ్చు కదా మనకి లోతెంత రా, దాన్ని తెలియదురా, తెలియకున్నా పర్లేదు పద దూకేద్దాం. కింద పడుతున్నాయి మా 4-8 టైం పోవాలి. నీతో పాటు పోతా నేను. ఏ మజాక్ వన్ బాడీ కంట్రోల్ అవ్వదు బే. ఇన్సెక్యూరిటీస్ లేకపోతే దా వీడియోలోకి రా, ఇప్పుడు చూపి. ఫోన్ ఉంది. ఇన్సెక్యూర్ కాదు అది కాదని మాట్లాడుతుండు. చూపి నీకే జిమ్ పోతారంట, మళ్ళీ ఏం చేయనికే జిమ్ పోతారేమో. తీసినాం గాయస్, నెక్స్ట్ రిలీజ్ గోయింగ్ టు దా. చూపి మరి దమ్ముంటే టీ షర్ట్ ది. ఇట్లా ఇటురా ఇప్పుడు చూపిరా. అబ్బా దమ్ము ధైర్యం ఉంటే చూపి. ప్రశాంత్ చూసాడు అంట. ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు. క్యా కర్ రహే హే సందులలో బంధులలో అట్లా దిగొచ్చే మనం వచ్చిన దారిలా. ఫీలింగ్ రైట్ నా చెప్పాలా? గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నువ్వేనట సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంతా. చూసేటోళ్ళు అంటారేమో వాడెందుకు పాడుతాం పక్కన. ఈ వెదర్కి, ఈ సన్సెట్కి ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఎఫెక్షనల్, కన్వెన్షనల్, లవ్వేషనల్. ఈడేంది మెట్లు సరిగా చెక్కలే ఏ ఉన్నాయా చెక్. డ్రైవర్ అరే అటే చూడు గాయ్స్. కళ్ళు ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కళ్ళు తాగొచ్చు ఏం కాదు. మళ్ళీ అది కూడా ఇదేం కళ్ళు
తాటికలు తీయ ఉంది, కళ్ళు తాగొచ్చు. నేను డ్రైవర్ మెల్లగా పోయినా, కింద పిక్చర్ నా చేతికి వస్తుంది, మెల్లగా పోయేం కాదు. సెంటర్ ఏవో ఎవరైనా బండి వస్తే లెఫ్ట్ పోదు కానీ. గ్యాస్ నేను కార్ డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేసిన. చూసే కార్ డ్రైవింగ్స్ ఎవరైనా కావాలంటే రాజుని కాంటాక్ట్ అయిపోయిన ఇన్స్టాగ్రామ్ నుంచి, వాడు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మొగడు కావాలి ప్రతిరోజు. Guys, for the first time friend driving the car and we sat, we are so excited, like our first trip is going to the last trip for us. I hope this trip continues so long and we stay alive. Ajay, your prayers. Guys, I trust my friend. Please friend, సక్కవు హార్న్ కొట్టడం బావచ్చు అని ఒకటి నేర్చుకుంటూ కార్ డ్రైవింగ్ క్లాసుకు పోయి 5,000 కట్టి హారన్ ఎట్లా కొట్టాలని. పెద్ద పెద్ద బండ్లు రాగానే కిందకు వస్తున్నాయి ఇట్లా గుండె. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏం నేర్చుకున్నారు 5 నెలల దాంట్లో అంటే హారన్ కొడుతున్నా అని చెప్పి, ఖాళీగా ఉన్న రోడ్డు మీద హారన్ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నా అంటే నేర్చుకున్నామా ఇది అంట. నీకు కొడుతుర్రు అన్న, ప్యానిక్ గాకే ఏం కాదు, ఆడు పోతాడు పక్క నుంచి, కొంచెం సైడ్ జరిగితే చాలు. శ్రీ శివసాయి కాటన్ జిన్నింగ్ మిల్. గైస్ ఏడో వచ్చినా మన పేరే వైరల్ అవుతుంది, కానీ మనమే అవుతలేము. ఎవరో నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టిండు, బ్రో నీ రీల్స్ కింద వ్యూస్ అంతగానో ఉన్నాయి, ఫాలోవర్స్ వస్తలేరు ఎందుకు అని. ఏం చెప్పాలి చెప్పి ఇంకా నేను ఆయనకి. ద పీపుల్ ఓన్లీ అబ్జెస్ట్ విత్ మీ, నాట్ ఫాలోయింగ్ మీ. అబ్జెస్ట్ అయిన వాళ్ళే ఒకటే వీడియో 10, 20, 30, 100 సార్లు చూస్తారు. సో అందుకే ఇక వ్యూస్ పెరుగుతున్నాయి కానీ ఫాలోవర్స్ పెరుగుతలేరు. కానీ మా రాజుగా డ్రైవింగ్ ఈరోజు నేను ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని నాకు ఫిక్స్ అయింది. సో ఐఎమ్ స్లీపింగ్ గైస్. నువ్వు అటు సైడ్ కూర్చో రాజు, మెల్లగా ఇంటికి అంతా గంట. సో గైస్ మీరు వ్లాగ్ ఇట్లే చూడండి, ఇంటికి పోయినాక కూడా ఏమైనా ముచ్చట్లు ఉంటే చెప్తా. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్, హ్యాపీ న్యూ ఇయర్. హలో సీఎం సార్, షో సైడ్ టాకింగ్ హియర్ సార్. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి, రాత్రి పంపించినట్టు. సో ఇటొకిద్దరు మాకు పక్కన రావాలి, ఎందుకంటే మరి రాజు డ్రైవింగ్ చేస్తుండే, ఏ మూమెంట్లో ఎవరు వస్తారో మాకు సంబంధం లేదు. సో చెక్ పోస్ట్ కూడా ఆపేరి, ఇటు సైడ్ అసలు ఇటు సైడ్ వచ్చే బండ్లను ఆపేయండి, మాకు ఇంకా బండ్లు వద్దు, మేము ఫ్రీగా పోవాలి రోడ్ మీద. ఎందుకంటే రాజు బాయ్స్ డ్రైవింగ్, సో ముందు వచ్చిన వాళ్ళకి ప్రమాదం, వాడొకరికి ఎదురైన వాళ్ళకి ప్రమాదం, వానికి ఒకటి ఎదురొచ్చిన వానికే ప్రమాదం. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని పంపండి సీఎం సాబ్. ఓకే సీఎం సాబ్. గైస్ సీఎం అంటే మీరు ఎవరు అనుకుని ఉంటారు, చిన్నప్పుడు నా ఫస్ట్ బ్లాగులు చూడలేరా? సీఎం మీన్స్ సీఎం హరీష్. సీఎం హరీష్ ఈజ్ రికగ్నైజింగ్ ఎస్ సీఎం అప్కమింగ్. నేను కూడా వాడిని పుష్ప సినిమాలో చేస్తాడు కదా వైఫ్ కోసం సీఎం, నేను కూడా హరీష్ గారిని సీఎం చేసేస్తా ఒకరోజు. సీఎం అప్పుడు రాజయ్య గారిని ఫోటో ఇప్పిస్తావు అంతో. ఏమంటావు బేబీ, ఆల్ సెట్టా? నైట్కి పోయిపోదామా? మరి ఎడవంతావా కార్లో అంతావా? रूम and at room गिरगिरी हो नहीं only room. सीधा रूम के పోతున్నాం गाइस మేము ఇక. ఓ మై గాడ్ రాజు బ్రో ఆరం. హలో గైస్ నమస్తే. తెలుసుగా నేను మీ సీఎం హరీష్ని. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ఇగో శివాడి కార్ ఆగిపోయింది, నాకు ఫోన్ చేసి దమ్ చేసి వచ్చిన. ఇగో ఆడు ఏం చేస్తున్నాడు, నా బండ్లకి పెట్రోల్ తీస్తున్నాడు వాడు. నీ బండి మీ అయ్యా నీకు బండి కూడా ఇప్పించిందా? అరే శివ నిన్ను పెంచుడే ఎక్కువ మీ అయ్యా, అర్థమైందా? బండి పెట్రోల్ బండి దగ్గర డైలాగులు. అరే నీకు తెలియదా శివ? బ్రోని బండి ఈయన హెల్ప్ చేస్తున్నాడు మాకు. వీనికి అసలు నీయతే లేదు, ఇక అవలా చూడదు. శివ నీకు తెలియదురా, ఆయన కాళ్ళు ఏడు పట్టున్నారా నేను? అరే ప్లీజ్ రా అయ్యా అమ్మ అన్న, ఎందుకురా బాబు? ఇగో మా డాడీ ఫోన్లో మీకు ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో గాయ్స్ జిందగీలో కష్టాలు ఎంత ఖరాబ్ వస్తాయో తెలుసా, ఇట్లానే ఉంటాయి. సోకులకు నేను చెప్పిన వద్దురా బస్ ఎక్కి గమ్మున ఆదిలాబాద్ పోదాం రా, గమ్మున బస్ ఎక్కి ఆదిలాబాద్ పోదాం, ఆడికెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం రా అన్న. ఏంటి కారు కావాలి కారు గుర్తు ఎంగుతుంది ఇప్పుడు చల్లగా.
ఆల్రెడీ 1000 రూపాయలు దానికి ఆల్రెడీ మేము పోయడానికి 2200 పెట్రోల్ కొట్టినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి 600 పెట్రోల్ కొడుతున్నాం. ఇది ఏం కానీ ముచ్చలైన రాతుంది అది. ఏమన్నా ఏరు కానీ సెల్ఫ్ డ్రైవ్లలో కాలుసుకొని ఓపుర్రి. అరే మా డాడీ ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తున్నాడు నీ గురించి అని చెప్పి వచ్చిన మా అయ్యా ఫోన్ చేసి చెప్పురా బాబు. ఎవర్రా మీ అయ్యా? బాటిల్ కూర్చుంటా జరిగి ఆకలేస్తున్నా. ఎట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్? ఏంది ఫ్రెండ్స్ ఇట్లా మాకు పరిస్థితి. ఎంత యూట్యూబర్ అయినా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా రోడ్ల మీద కూర్చోవాలి. నెక్స్ట్ శివ నీకు నెక్స్ట్ యూట్యూబర్ వీళ్ళలాగానే వ్లాగ్స్ ఇన్స్పిరేషన్. శివ ఇన్స్పిరేషన్ నేనేస్తా. శివ నేనేస్తా. ఎంత మన బండి కదరా. బండ వాడు పెట్రోల్కి రీఫండ్ కూడా లేదన్నాడు. పోస్తూనే ఉన్నాం పెట్రోల్. నేను తీస్తా పైప్ తీసుకొచ్చి తొందర అజ్జయ్ నువ్వు మాతో వస్తావు మరి ఇప్పుడు తెలిసి ఏం కాదు. పెట్రోల్ పైప్ లేదు ఇంట్లో కూడా లేదు నా దగ్గర. కొన్నమాట ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఓపెన్ చేస్తారు? పైపులు అమ్మరా పైప్ షాప్ లో అమ్మరు. పైపులు అమ్మరా అమ్మర్రా బాబు. ఫ్రెండ్స్ శివాడు బండి స్టార్ట్ చేసిండు. ఫైనల్ స్టార్ట్ అయింది. అమ్మాయి 5 లీటర్ల పెట్రోల్ మళ్ళీ పోసినాక బండి స్టార్ట్ అయింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు కార్లు తీసుకున్నా చక్కగా పనిచేసే కార్లు తీసుకోవాలి. దీనికేమో మేము ఎంత పెట్రోల్ కొట్టి అది లో ఫ్యూల్ అనేది చూపించింది. శివ నేనున్నందుకు బండి స్టార్ట్ అయింది. రద్దీ చెప్పురా రే. నేనున్నందుకు అరే ఫోన్ ఇచ్చేస్తారా నాకు? శివ నాకు అక్కడ డ్రాప్ చేయండి ఓకేనా? అరే నువ్వు రా నా జాన్ అంటే నువ్వు నా జాన్ సరే సరే. అరే ఏంద్రా? అరే ఎందుకురా 3 రూపాయలు? అరే ఏంద్రా బాబు మరి? అరే ఏంద్రా 3 రూపాయలు? సరే ఇంకో 2 రూపాయలు. అరే 5 రూపాయలు శివ ఏంద్రా? ఇంత కలిసి ఏంద్రా? ఏ ఫ్రెండ్స్ శివ నాకు 6 రూపాయలు ఇచ్చిండు. సరే థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్ కల్లెన్నే.